హలో గైస్, రీసెంట్ గా ఓటీటీలో చాలా మూవీస్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. వాటన్నిటిని కూడా చూడడం జరిగింది. పోతే వాటిలో ది బెస్ట్ 7 మస్ట్ వాచ్ మూవీస్ ఫిల్టర్ చేయడం జరిగింది. ఫస్ట్లీ ఇటువంటి సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ ఏదో చేసొచ్చు కదా గురువు గారు, కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా. నెంబర్ 1 సభానాయకన్. ఈ సినిమా లైట్ హార్ట్ ఎమోషన్స్ తో సూపర్ ఫన్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా వెళ్ళిపోద్ది. అండ్ సినిమా చూస్తున్నంత సేపు మాత్రం అస్సలు టైమే తెలియదు, అంత బ్యూటిఫుల్ మూవీ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరో సభ డిఫరెంట్ స్టేజెస్ లో తన లవ్ జర్నీ ఎలా సాగింది అని తెలుసుకోవడమే. ఈ సినిమా స్టార్టింగ్ లో మనకు తెలిసిన కథే అన్నట్టు అనిపించిన, దాని తర్వాత సభ క్యారెక్టర్ తో కరెక్ట్ అయ్యి ఆ లవ్ స్టోరీని అలా ఫాలో అవుతూ ఉంటాం లాస్ట్ వరకు. పోతే ఇది ఒక రామ్ కామ్ కాబట్టి ఎమోషన్ అనేది లైట్ హార్టెడ్ గానే ఉంటది, బట్ ఫన్ అయితే మాత్రం సూపర్ గా వర్కౌట్ అయ్యింది. సో ఓవరాల్ గా అస్సలు మిస్ అవ్వద్దు. మంచి సినిమా. హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ నెంబర్ 2 బ్యాడ్లాండ్ హంటర్స్. ఎర్త్క్వేక్ వచ్చి అక్కడ ఉన్న పరిసరాలు మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అక్కడికి ఒక గ్యాంగ్ వచ్చి మిమ్మల్ని అందరినీ ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచి మీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మనుషులందరినీ కూడా తీసుకెళ్లడం జరుగుద్ది. పోతే ఈ సినిమాలో ఒక హంటర్ ఉంటాడు, వేరే ఒక అమ్మాయిని తన కూతురులా భావించి చూసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాంగ్ ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోద్ది. అసలు ఈ జనాలను అందరినీ తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం ఈ సినిమా. బ్యాడ్లాండ్ హంటర్స్ ఈజ్ ఎ పోస్ట్ అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటది. ఆ 1.5 hours లో కూడా హైలైట్ ఏంటంటే యాక్షన్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ ఆ హంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆడు ఈడని చూడ్డు, ఎవడొచ్చినా సరే ఎర్ర కుట్టేసి మరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సినిమాలో ఉన్న పాయింట్ చాలా చిన్న పాయింట్, పోతే స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 స్వాతి ముత్తిన మేల్ హెనియే. టైటిల్ చాలా పెద్దగా ఉంది కదా, బట్ సినిమా మాత్రం షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది. ఈ సినిమాలో హీరోయిన్ ఒక కౌన్సిలర్, పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక పేషెంట్ వాళ్ళ హాస్పిటల్ కి రావడం జరుగుద్ది. ఆ పేషెంట్ వచ్చిన తర్వాత మన మ్యారీడ్ ఉమెన్ అయిన హీరోయిన్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ ఈ సినిమాలో ఉన్న కథ చాలా సెన్సిటివ్ కథ అని చెప్పాలి, బట్ ఆ పాయింట్ ని తీసుకొని మంచి రైటింగ్ తో, సూపర్ డైరెక్షన్ తో, కమాండబుల్ పర్ఫార్మెన్సెస్ తో ఒక మంచి ముత్యంలా మనందరికీ అందించారు రాజ్బీ శెట్టి. ఈ సినిమా జస్ట్ 1 hour 40 minutes మాత్రమే ఉంటది, బట్ సినిమా చూస్తున్నంత సేపు కూడా ఒక చల్లటి చిరుగాలు తగిలితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయినేస్తుంది సినిమా. అంటే అంత మెచ్యూర్డ్ గా రాసుకున్నారు సినిమాలో. సీన్స్ కానీ రైటింగ్ కానీ చాలా బాగుందని చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా మొత్తం కూడా మనకి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూపిస్తారు. దానివల్ల ఒక రిఫ్రెషింగ్ ఫీల్ తో పాటుగా ఆ క్యారెక్టర్ మీద ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అవుద్ది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 ది కేరళ స్టోరీ. డైరెక్టర్ తను చెప్పాలనుకుంటున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పాడు అని చెప్పాలి. దానికోసం కొన్ని సీన్స్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటే దానివల్ల సినిమా చూసేటప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ అవుతాం. ఆ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే, ఎవరైతే ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తారో వాళ్ళు నార్మల్ గా హింసించరు, ఈ అమ్మాయిని దారుణంగా హింసిస్తారు. అంటే ఈ సినిమాను ఒక క్రైమ్ థ్రిల్లర్ లా కూడా ప్లాన్ చేయొచ్చు, బట్ డైరెక్టర్ ఓపెన్ డ్రామాతో ఆడియన్స్ కి హార్డ్ హిట్టింగ్ ఫీలింగ్ ఇవ్వాలనుకున్నారు. దాంట్లో మాత్రం సూపర్ గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. నాట్ ఓన్లీ జరిగిందా జరగలేదా అనే డిస్కషన్ పక్కన పెడితే, బట్ డెఫినెట్ గా ఒక అవేర్నెస్ అనేది మాత్రం తీసుకొస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో కొన్ని డిస్టర్బింగ్ కలిగించే వైలెన్స్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. సో G5 లో ఈ సినిమా స్ట్రీమ్ అయిపోతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలో ఉంది. నెంబర్ 5 బీ కీపర్. టైటిల్ లోనే ఉంది కదా, ఈ సినిమాలో హీరో ఒక బీ కీపర్. అలా తన పని తను చేసుకునే మన హీరో ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడం ఈ సినిమా. ఈ సినిమా కంప్లీట్లీ జేసన్ స్టాథమ్ షో అని చెప్పాలి. జస్ట్ 20 minutes లోపే మనకి ఎస్టాబ్లిష్ చేసేస్తారు స్టోరీ ఏది ఎలా వెళ్ళబోతుందని. ఈ సినిమా స్టార్టింగ్ ఒక 40 minutes డ్రామా ఉంటది. ఆ డ్రామాను కూడా మంచిగా నీట్ గానే ఎంగేజింగ్ గానే డిజైన్ చేశారు. సో అది పెద్ద ప్రాబ్లం అనిపించదు. బట్ దాని తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, అది కూడా సూపర్ ఇంప్రెషన్ తీసుకుంటది. సో మీరు కనుక యాక్షన్ మూవీ లవర్ అయితే చూసేయండి, సినిమాని నచ్చుద్ది. ఈ సినిమా ప్రజెంట్ స్ట్రీమింగ్ లో లేదు, టెలిగ్రామ్ ఆర్ గూగుల్లో దొరుకుద్ది. నెంబర్ 6 ఓరియన్ అండ్ ది డార్క్. యానిమేషన్ చూడడానికి కొంతమంది అంతగా ఇంట్రెస్ట్ చూపించరు, బట్ కొన్ని యానిమీ మూవీస్ లో స్టోరీ చాలా యూనిక్ గా ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సినిమా కూడా ఆ కావుకి చెందిందే. ఈ సినిమాను మెయిన్ లీడ్ ఒక పిల్లోడు
తనకి చీకటి అంటే భయం, చీకటి ఏంటి ప్రతిదీ భయమే. సో ఒక రోజు ఆ చీకటికి ఒక రూపం వస్తుంది, దాని తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ ఒక డార్క్ కి రూపం రావడం, ఆ డార్క్ తో స్నేహం చేయడం చాలా యూనిక్ పాయింట్ కదా. సో ఆ యూనిక్ పాయింట్ ని తీసుకుని చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పాలి ఈ సినిమా ద్వారా. జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటది సినిమా. ఓవరాల్ గా మీరు కనుక యానిమీ ఫ్యాన్ అయితే ఒకసారి చూసేయండి, కాకపోతే ట్రై చెయ్యండి, మంచి సినిమా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐలాండ్. ఈ సినిమా తెలుగులో వస్తుందా రాదా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కష్టమే అని అనిపిస్తుంది. వచ్చినా కూడా కొంచెం టైం పట్టేలా ఉందన్నమాట. ఎందుకంటే ఈ సినిమాకి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి తమిళ్లో, దానివల్ల తెలుగులో రిలీజ్ చేయడానికి టైం తీసుకుంటున్నారు. పోతే ఈ సినిమా సన్ నెక్స్ట్ లో తమిళ ఆడియోతో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా అయితే ఓల్డ్ ఫ్యామిలీని కూర్చోబెట్టుకుని హాయిగా చూస్తూ నవ్వుకోవచ్చు. బాగుంది సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. స్టోరీ మరీ కొత్తగా ఉందని చెప్పను కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ కాకుండా ఒక కమర్షియల్ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది. సో ఓవరాల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేయచ్చు కదా గురుగారు, కొట్టేయచ్చు కదా, కొంచెం సపోర్ట్ ఇస్తే ఏం బాగుంది.